అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కేపీ జోషి. నేను డీన్ అండ్ ప్రిన్సిపల్ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి డీన్. సో ఇప్పుడు థర్డ్ డే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీఆర్ వెరీ హ్యాపీ. కానీ చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. మీ కవరేజ్ కూడా చాలా బాగా చేస్తున్నారు మీడియా వాళ్ళు. అండ్ ప్లస్ లోకల్ ప్రింట్ మీడియా అది ఎలక్ట్రానిక్ మీడియా చాలా బాగా చేస్తున్నారు. సో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కాబట్టి మనం ఒక రోజుకి ఎక్స్టెండ్ చేసినాం. రేపు వరకు ఉంది. కానీ స్లాట్ బుక్ కంపల్సరీ చేయండి. కానీ ఇంత ఒక 2-3 స్కూల్స్ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. చాలా వెయిట్ చేసానికి వస్తుంది. సో బెటర్ టు బుక్ ద స్లాట్. ఆల్రెడీ నంబర్ ఉంది డాక్టర్ రోహిత్ దీక్షిత్ అందరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో మీకు కూడా ఇచ్చిన నంబర్. స్లాట్ బుక్ చేసిన రండి. ఈ వైద్య విజ్ఞాన ప్రదర్శన అనేది అన్ని విద్యార్థుల కొరక లేకపోతే ఎట్లా అనేది అదే. సో ఇది ఎగ్జిబిషన్లో మెడెక్స్పో ఎగ్జిబిషన్లో మనం చెప్పినాం కదా 25 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 25 వేరే విభాగాలు ఉన్నాయి. సో ప్రతి విభాగాలకి ఒక స్పెషాలిటీ ఒక అదే ఏం చెప్పాలంటే సార్ చెప్పండి. సో ఇప్పుడు మన అది ఎగ్జిబిషన్లో మెడెక్స్పోలో మొత్తం బిల్డింగ్ మనం 25 విభాగాలు పెట్టినాం కదా. ప్రతి విభాగానికి ఒక స్పెషాలిటీ. సో స్టూడెంట్స్కి మనం చెప్పినాం కదా 8th, 9th, 10th, 11th, 12th వాళ్ళకి ప్లస్ ఇది చదివిన వాళ్ళకి అసలు సైన్స్ సైడ్లో వైపీసీ సైడ్లో మనం మానవ సంరచన మన జనరల్ సంరచన అట్లా ఉంది. అసలు మన బాడీలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి. వాళ్ళు మీ ఇంతకుముందు సైన్స్ వాళ్ళకి ఏదైనా ఒక వీడియో చూపిస్తున్నారు, లేకపోతే ఒక ప్లాస్టిక్గా చూపిస్తున్నారు. రియల్ హార్ట్ ఎట్లా ఉంటుంది వాళ్ళు ఫీల్ చేయవచ్చు. అట్లా రెస్పాన్స్ చూడు ఒకసారి. మరి మీరు వీడియో తీసుకున్నారు కదా, కొంతమంది ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఆయన్ని చూసిన తర్వాత బయట పోయినాడు కదా పిల్లలకి ప్లస్ టీచర్స్కి. ఒకసారి ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినాం. మీకు అట్లా కనిపించింది. సో స్టూడెంట్స్ చెప్పినారు సార్ అసలు లైఫ్లో ఫస్ట్ టైం అట్లా చూసిన తర్వాత హార్ట్ అట్లా ఉంది, లంగ్స్ అట్లా ఉన్నాయి, లీవర్ అట్లా ఉంది, నార్మల్ అట్లా అవుతుంది, హార్ట్ బ్లాక్ అయితే అట్లా అవుతుంది. సో అన్నీ అది చూపడానికి ఇక్కడ వేరే ప్లేస్ లేదు. ఇట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ కెన్ సీ బోత్ ద థింగ్స్. సో అదే అత ఫస్ట్ ఆపర్చునిటీ, బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ సైన్స్ స్టూడెంట్స్. ఎన్ని స్టాల్స్ ఉన్నాయి సార్? మొత్తం 25 స్టాల్స్ చాలా ఉన్నాయి. కానీ విభాగాలు 25 ఉన్నాయి. మోర్ దెన్ 1,500 ఎగ్జిబిట్స్ ఉన్నాయి, ఐటమ్స్ ఉన్నాయి చూడడానికి. ప్రతి ఐటమ్ డిఫరెంట్ ఉంది. సపోజ్ మీ బాడీకి మీకు న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ ఒకసారి అనుకోండి. న్యూట్రిషన్లో మీరు ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఏ ఫుడ్ తింటే ఏమవుతుంది, మార్నింగ్లో ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, రాత్రికి ఏం తినాలి, ఒబెసిటీ ఎందుకు అవుతుంది, పిల్లలకి ప్రోటీన్ సోర్స్ ఏముంటుంది, అన్నీ ఉన్నాయి. మీరు ఈనాటి మీలో ఉంటే అది చెప్పినావు కదా నార్మల్ సంరచన ఉంది. మా ప్రివెంటివ్ సోషల్ మెడిసిన్కి పోతే ఇప్పుడు సోషల్ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తున్నాయి. నాయిస్ పొల్యూషన్ ఉంది, వాటర్ పొల్యూషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఉంది, మరి ప్లాస్టిక్కి చాలా అదే పొల్యూషన్ ఉంది. సో అదే దానికోసం అదే అవగాహన ఉంది అయినా. సో అది ఎనెస్థీసియాలో పోతే ఒక పడిపోయిన అంటే సిపిఆర్ అట్లా చేయాలి అయినా. అది ఐ డిపార్ట్మెంట్కి పోతే నార్మల్ ఐకి హెల్దీ ఐకి ఏం చేయాలా ప్రాక్టీస్ ఇట్లా చేయాలి. డర్మటాలజీలో పోతే మీ స్కిన్లో మీ అదే ఏమేమి ప్రాబ్లం వ్యాధి వస్తే మీరు ఏం చేయాలి. ఫిజియాలజీలో మా బాడీ ఎట్లా నార్మల్ ఫంక్షన్ అవుతుంది అది ఉంది. సో పిల్లలకి అసలు సైన్స్ టీచర్స్కి అసలు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. మనం ఒక 13 సంవత్సరాల తర్వాత అది పెడుతున్నాను మన ఎస్విఎస్ మేనేజ్మెంట్. సో వాళ్ళ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఎంబీబీఎస్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్, డాక్టర్స్ అందరు చాలా హార్డ్ వర్క్ చేసినారు. చేసిన తర్వాత అట్లా షేప్లో వచ్చింది అని చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. మీరు చూసినారు కదా బయట. ఇప్పుడు లోపలికి 5,000 స్టూడెంట్స్ ఉన్నారు, బయట కూడా ఒక 2,000 వెయిట్ చేస్తున్నారు. సో మళ్ళీ క్లియర్ చేయాలా, అది చేయాలా. సో స్లాట్ బుక్ చేయడానికి కంపల్సరీ వస్తుంది. వైజ్ఞాన విజ్ఞాన ప్రదర్శన పొడిగించే మూమెంట్ ఉంది. టైమింగ్ అంటే 9 to 4. సో 9 to ఫస్ట్ బ్యాచ్ వస్తుంది, 4కి మనం క్లేజ్ చేస్తున్నాం. ఎందుకు 4కి ఒక బ్యాచ్ లోపల వస్తే బయటకి పోవడానికి నేను చెప్పినా కూడా మినిమం 3 గంటలు పడుతుంది. సో 4 వచ్చిన వాళ్ళ బ్యాచ్కి మాకు 7-7:30 అవుతుంది మళ్ళీ పొద్దున. సో అదే టైంకు పెట్టినా. అది జస్ట్ వచ్చేసి చూడడానికి కాదు, ఇది వేరే ప్రదర్శన కాదు కదా. అది జస్ట్ ఒక నార్మల్ లాగా చూసేసి అట్లా హాయిగా ఉంది అంటే ఏం లేదు. కానీ వాళ్ళకు అర్థం చూసుకోవాలి కదా, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు నేర్చుకోవాలి. అసలు ఉద్దేశం చూడడం లేదు, వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళకి అదే ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం ఉండాలి. ఇప్పుడు కొన్ని పాఠశాలలు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు కానీ, తర్వాత ఎయిడెడ్ పాఠశాలలు కానీ, ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి కదా. లాస్ట్ మీరు ఆ విద్యార్థులకు ఏం చెప్పదలుచుకున్నారు సైన్స్ ఫేర్ గురించి? వాళ్ళు ఖచ్చితంగా రావాలి. దే షుడ్ 100% వాళ్ళు రావాలి. వాళ్ళు స్లాట్ బుక్ చేయాలి. అంత ఎక్స్పీరియన్స్ ఎక్కడన్నా కుదరదు. యూ కెన్ నాట్ గెట్ ఎనీవేర్. సో ఎక్కడన్నా వాళ్ళ సైన్స్ చదివిన వాళ్ళ స్టూడెంట్స్కి కానీ 8th, 9th, 10th ఎవరైనా సరే మాకు సైన్స్ సైడ్లో పోవాలంటే అది కెరీర్లో భవిష్యత్తులు ఏదైనా మెడికల్ సైడ్లో ఏదైనా మెడికల్ అని చెప్పిన కదా, మెడికల్ ఉంది, డాక్టర్ ఉంది, నర్సింగ్ ఉంది, పారామెడికల్ ఉంది, డెంటల్ ఉంది, అది చాలా రకరకాల విభాగాలు ఉన్నాయి కదా. సో ఏదైనా వాళ్ళు ఆప్ట్ చేయవచ్చు. సో వాళ్ళకి
అదే మెసేజ్. ఖచ్చితంగా ఎవరైనా ఇంతవరకే చేయలేదంటే ఖచ్చితంగా జాయిన్ చేయాలి. సో రండి, వెల్కమ్. Subjects first year is the anatomy, physiology, biochemistry. After the completion of the first year, they are going to the second year. Second year is the forensic medicine, pathology, microbiology. After the final year is the ENT, opto, general medicine, pediatrics, gynec, anesthesia, radiology, all other departments. Okay, these are the departments. ఓకే గట్టిగా. It's not only about the deep, it was also about the processes like the hand processes, ear processes, eye processes, and like the models implants will be placed with screw and materials. చెప్పండి. And also it is a If any fractures, road traffic accidents are cured by the fracture treatments. It's not only about the teeth, it is also about the processes like ear processes, finger processes, and pillar processes. It is also about the road traffic accidents and the fractures treatments, and moreover there are the leaching agents to whiten the teeth and cleaning, scaling and bone planing. There are surgeries to be done. Osteotomies also can also be done in the dentistry. Vast departments are included in the dentistry. సో ఈ మా కాన్సెప్ట్ ఏంటంటే మనం చనిపోయినాక మన బాడీని పూర్తి చేస్తాం లేదంటే కాల్ చేస్తాం కదా, అట్లా చేయకుండా మనం కంప్లీట్ బాడీని డొనేట్ చేయొచ్చు. డొనేట్ చేస్తే మెడికల్ కాలేజెస్ లో, మెడికల్ ఇన్స్టిట్యూట్స్ లో వాళ్ళు యూజ్ చేసుకుంటారు చదవడానికి కోసం. అండ్ ఆర్గన్స్ ని కూడా డొనేట్ చేయొచ్చు, హార్ట్, లివర్, కిడ్నీ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.